బౌల్ చూసి ఏంటని కంగారు పడమాకండి. ఈవినింగ్ ఏం తిందామా అనుకుంటే సలాడ్ తినాలనిపించింది. సరే కదా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే 2 days అయింది తెచ్చి బ్రోక్లీ అండ్ స్వీట్ కార్న్. సరేలే వేస్ట్ అయిపోతాయి మళ్ళీ అని చెప్పేసి బ్రోక్లీ స్వీట్ కార్న్ సలాడ్ తిందామని చెప్పి ప్రిపేర్ చేసేసాను. అండ్ దీనికోసం ముందుగా బ్రోక్లీని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని హాట్ వాటర్లో బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం బాయిల్ అయితే బాగుంది అనిపించింది, అందుకే ఇంకొంచెం సేపు బాయిల్ చేశాను. బాయిల్ అయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఆ వాటర్ పారబోసా, ఎందుకంటే మళ్ళీ స్వీట్ కార్న్ ఉడికించాలి కాబట్టి. అండ్ ఆ వాటర్లో వేస్తే ఏంటంటే కొంచెం చేదు వస్తుంది, అందుకని చెప్పేసి వాటర్ తీసుకుని కొంచెం దాంట్లో స్వీట్ కార్న్ పీనట్స్ రెండు వేసి ఒక 10 to 15 minutes బాయిల్ అయ్యేదాకా ఉంచి ఆ తర్వాత తీసేసాను. తర్వాత బాండిల్ పెట్టుకుని 3 eggs అనేది స్మాష్ చేసి దాంట్లో వేసుకున్నాను. పన్నీర్ అయినా వేసుకోవచ్చు రోస్ట్ చేసి, కాకపోతే నాకు పన్నీర్ అవైలబుల్గా లేదని చెప్పేసి ఎగ్స్ వేసుకున్నాను. కొంచెం రోస్ట్ అయ్యేదాకా ఉంచితే సరిపోతుంది. మధ్యలో మా హస్బెండ్ వచ్చాడు, నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి. వాళ్ళు చేస్తానంటే మనం ఎందుకు వద్దనాలి, సరేలే అని చెప్పేసి ఆయన కూడా కొంచెం ఒక చెయ్యి వేసాడు. అండ్ లైట్గా దాని మీద కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఈవెన్ బాయిల్ చేసేటప్పుడైనా వాటిలో పీనట్స్లో వాటిలో వేసుకోవచ్చు, కానీ నేను మర్చిపోయాను, అందుకే ఎగ్లో వేసుకుంటున్నాను. ఇన్ కేస్ బ్రోక్లీలో వేసుకుంటే మాత్రం అవసరం లేదు, సరిపోతుంది. ఎగ్ కూడా రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాక ముందుగానే మనం బాయిల్ చేసుకున్న ఏదైతే ఉన్న వెజ్జెస్ ఉన్నాయో అవి మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మిక్స్ చేసేసుకుందాము. అండ్ దాంట్లోకి నిమ్మకాయ, టొమాటో అండ్ కొత్తిమీర, లెమన్, ఒక చిన్న సైజ్ నిమ్మకాయ అండ్ చిన్న టొమాటో అయితే సరిపోతుంది. టమాటో ఎక్కువ వేసుకోమాకండి, తినబుద్ధి అవ్వదు. అండ్ ఆనియన్స్ కూడా కొంచెమే వేసుకోండి. అవన్నీ వేసి మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఆర్గానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ అవైలబుల్గా లేకపోయేసరికి మన ఎండుమిరపకాయల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాంట్లో మిక్స్ చేసేసాను. అండ్ హాఫ్ లెమన్ కట్ చేసి దాంట్లో కొంచెం పిండితే పైన కొంచెం టేస్టీగా ఉండిద్ది, పుల్లగా అండ్ కారంగా. అండ్ ఈ బ్రోక్లీ అండ్ పీనట్స్, స్వీట్ కార్న్, టొమాటో, ఆనియన్స్ అన్నీ మిక్స్ అయ్యేదాకా ఒక 2-3 times పైకి కిందకి మిక్స్ చేస్తూ ఉంటే ఏంటంటే కొంచెం లెమన్ వేసాం కాబట్టి కొంచెం ఆ టేస్ట్ అండ్ ఫ్లేవర్ తెలుస్తుంది. నాకు ఎగ్ రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్ రోస్ట్ని కూడా ఏంటంటే ఈ సలాడ్ మీద జస్ట్ పైన ఒక వైపుకి వేసుకోండి. ఎందుకంటే ఎగ్ అనేది మిక్స్ చేయడం వల్ల మనకు ఆ ఫ్లేవర్ అండ్ ఆ టేస్ట్ అనేది తెలియదు. సో నేనైతే మిక్స్ చేయట్లేదు. అండ్ కొంచెం పైన లైట్గా కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ కూడా. అండ్ ఇది ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్ లేదా ఎప్పుడైనా రోటీస్ చేసుకోలేము అన్నప్పుడు నైట్ టైం తింటే కొంచెం ఏంటంటే హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి స్టమక్ కూడా లైట్గా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.